రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్టర్లు బకాయిల సమస్యపై ముందుకు వచ్చారు. బకాయిలు చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లను సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ నేపథ్యంలో నంద్యాల మున్సిపల్ కార్యాలయం వద్ద కాంట్రాక్టర్లు మీడియా సమావేశం నిర్వహించారు. 2019 నుంచి 7 ఏళ్లుగా చేసిన సుమారు 35 కోట్ల పనులకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని తెలిపారు. CFMS లో నమోదైన పనులను రద్దు చేసి నిధి పోర్టల్లో ఎక్కించాలని చెప్పినా 2 ఏళ్లుగా అధికారులు ఆలస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సరే నేను మధ్యాహ్నం వస్తాయి దగ్గర మధ్యాహ్నం మున్సిపాలిటీకి సంబంధించి రెవెన్యూ స్టాంప్ వారి దగ్గర నుంచి సుమారు 6 కోట్ల నిధులు రావాల్సి ఉంది. అవి వస్తే మా బిల్లులు ఎక్కిస్తామని హామీ ఇస్తున్నారు. దయచేసి కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మినిస్టర్ గారు దయచేసి మా మీద ఆ రెవెన్యూ డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. మా బిల్లు 3 కోట్ల వరకు రావాలి. 2 ఏళ్ల నుంచి పెట్టి ఉన్నాయి, 2-3 ఏళ్ల నుంచి. ఒక్క బిల్లు కూడా ఎక్కలేదు, ఒక్క బిల్లు కూడా రాలేదు ఇంతవరకు. ఇంకా కొన్ని ఎక్కలేదు కూడా. ఏమనంటే రెవెన్యూ స్టాంప్ డ్యూటీకి సంబంధించి మనకు 6 కోట్లు రావాలి. ఆ డబ్బులు వచ్చినాక మీ బిల్స్ ఎక్కిస్తామంటారు తప్ప ఆ డబ్బులు రావడం లేదు, మాకు బిల్స్ ఎక్కడం లేదు. అది వారికే తెలియాలి. అకౌంట్ సెక్షన్ పోతే కింద ఇంజనీర్ సెక్షన్ అడగండి అంటారు. ఇంజనీర్ సెక్షన్ అడగండి, అకౌంట్ సెక్షన్ అడగండి. ఇది మేము పైకి కిందికి తిరగడం సరిపోయింది. మాకు పాత రిటర్న్ వచ్చిన బిల్స్ ఇంతవరకు ఎక్కలేదు. 2-3 ఏళ్ళకి సంబంధించిన బిల్స్ మాత్రం ఇంతవరకు ఎక్కలేదు. వేరే కొత్త బిల్లులు మాత్రం ఎక్కిస్తున్నారు. ఆ రెవెన్యూ ఎమ్మెల్యే, గౌరవ మినిస్టర్ గారిని, కలెక్టర్ గారిని కోరుచున్నాం కదా, మాకు రెవెన్యూ స్టాంప్ కి సంబంధించిన 6 కోట్లని మాకు ఇప్పించి మున్సిపాలిటీని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము. నిధులు మాకు ఇంకా రాలేదు. వాటికి సంబంధించి జనరల్ ఫండ్లు ఏమని వచ్చినా కూడా కమిషనర్ ఇద్దరు అది పట్టించుకోవడం లేదు. దాన్ని దయచేసి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. 2018 నుంచి BSc సీనై కంపెనీకి సంబంధించిన నిధులు కూడా ఇంతవరకు మంజూరు కాలేదు. వాటికే దిక్కులేదు. ఇంకా కొత్తగా చేసిన దానికి కూడా అస్సలు దిక్కులేదు మాకు. పోయిన మార్చి 2025లో 6 కోట్లకు సంబంధించిన వర్క్ బిల్లులు రిటర్న్ అయినాయి. వాటికి సంబంధించి ఇంతవరకు ఆ రిటర్న్ అయిన బిల్స్ కూడా ఇంతవరకు మాకు ఎక్కించలేదు. నిధి పోర్టల్లో ఎక్కేయమని రిటర్న్ చేశారు. కానీ ఇంతవరకు మున్సిపాలిటీ వారు వాటికి ఇంతవరకు ఎక్కించలేదు. ఎక్కించబడమే కారణం ఏదో తెలపాలని కోరుతున్నాను. మేము అప్లోడ్ చేసిన బిల్లులన్నీ గవర్నమెంట్ రిటర్న్ చేసింది. దాని కారణం ఏంటంటే నిధి పోర్టల్లో ఎక్కేయాలని చెప్పి రిటర్న్ చేశారు. ఆ నిధి పోర్టల్లో అన్ని టెక్నికల్ ఇష్యూస్ అన్నీ వచ్చి ఒక 2 నెలలు 3 నెలలు ఒక్కొక్క బిల్లుకు చాలా గడువు తీసుకుని ఎక్కించినారు. అయినా కూడా ఇంతవరకు పేమెంట్ కావాలి. ఎట్లా ఎక్కించినారు అవి సమస్యలన్నీ చేసి దాన్ని రెక్టిఫై చేసినా కూడా ఎటువంటి బిల్లు ఇంతవరకు పడలే. గత 2 సంవత్సరాల కిందట పోయిన మార్చికి ఎక్కించినారు. ఆ మార్చికి రిటర్న్ చేసేటివి మళ్ళీ మార్చి ఇచ్చింది. ఇప్పుడు అంతవరకు కూడా ఇప్పుడు పేమెంట్ చేయలే. కనీసం ఇప్పుడు సంక్రాంతి పండుగ కన్నా మాకు చేసి బిల్లులు పే చేసి మాకు కొద్దిగా కాపాడవలసిందిగా సీఎం చంద్రబాబు నాయుడు కోరుతున్నాం. సబ్కా తరఫున మా కాంట్రాక్టర్లు స్టేట్లో ఎక్కడైనా మున్సిపాలిటీలో ఈరోజు అంతా మా యొక్క బాధలు వినుకోవడానికి మా అధికారులు కూడా చెప్పడం జరిగింది. ప్రతి కాంట్రాక్టర్కు చాలా ఇబ్బందులు ఉన్నారు. కనీసం అంటే మెటీరియల్ బిల్లులు వాళ్ళు కంకర్తోళ్ళు వాళ్ళు అడగని కూడా వాళ్ళు అడుగుతుంటే మేము పే చేయలేకపోతున్నాం. చాలా సమస్యలు ఉన్నాయి. దయచేసి
మీ ప్రెస్ వాళ్ళ తరఫున మాకు సీఎం గారికి విన్నపం చేయడం అంటే బిల్లులు తొందరగా చేసి మాకు మా కుటుంబాలను మమ్మల్ని కాపాడాల్సిందే. మీ దానికి వచ్చి మీరు అడుగుతారు బిల్లులు ఇస్తున్నారంట అది మీకు అంటే ఇప్పుడు మా ఏంటంటే సీనియర్ ప్రకారం ఎక్కిస్తేనే పోతుంటాను. 19 నుంచి 18 నుంచి రిటర్న్ చేసినారు. రిటర్న్ చేసినట్టుకి రెగ్యులర్ సీనియర్ ప్రకారం అది ఎక్కడం లేదు. ఇప్పుడు ప్లస్ ఎక్కియాలంటే ఈ నిధి పట్టడం ఇది సమస్యలు ఉన్నాయి, ఇది సమస్యలు అని నెలలతోటి ఆఫీసులు తిరగడం. పేరు రామసుబ్బారెడ్డి. మొత్తం ఎన్ని కోట్లు రావాలన్నా మీకు? 35 కోట్లు దగ్గర ఈ అందరికి కలిపి 35 ఉండాలి మున్సిపాలిటీ తరఫున. ఎంతమంది ఉంటారన్న కాంట్రాక్టర్లు? 32 మంది. 7 నెలల నుంచి జరుగుతుంది. గత 7 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నాయి. సంవత్సరం సేఫ్ ఎమ్మెల్సీలో ఎక్కిన బిల్లులు మార్చిలో రిటర్న్ చేసింది గవర్నమెంట్. ఆ బిల్లులు అతి కష్టం మీద సరే 5-6 నెలలకు ఎక్కించినారు. ఎక్కించినా కూడా మాకు 15th ఫైనాన్స్ కానీ జనరల్ ఫండ్ కానీ పేమెంట్ ఇంతవరకు మున్సిపాలిటీలలో మాకు కావడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి మాకు ఈ సంక్రాంతి పండుగ కన్నా మాకు పేమెంట్ చేసి మాకు కొద్దిగా పండుగ చేసుకునేటట్టు ఏర్పాటు చేయాలని సీఎం గారిని కోరుతున్నాం. దగ్గర 5-6 ఏళ్ళు 7 ఏళ్ళ నుంచి కూడా ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి. దయచేసి దానిని క్లియర్ చేసి మాకు ఆదుకోవాల్సిందిగా కమిషనర్ అడిగితే చేస్తా ఉండండి అంటున్నారు. చేసి కమిషనర్ గారు అయితే అడుగుతుంటే చేస్తా ఉంటారు, చేయడం అంటే చేస్తా ఉన్నారు. కానీ ఈ కాలయాపన అట్లే 1 సంవత్సరం జరిగిపోయింది. ఇప్పుడు ఇది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్తవి కూడా ఎక్కిస్తున్నారు. పాత పక్కన పెట్టి కొత్తవి ఎక్కియడం అట్లా కాకుండా సీరియల్ ప్రకారం దాని అగ్రిమెంట్ డేట్ ప్రకారం ఏదన్నా చూసుకొని వర్కులు చేసిన వాళ్ళకు సీరియల్ ఎక్కియవలసిందే కోరుతున్నాం. నమస్కారము. నేను మున్సిపాలిటీ తరఫున ఎలక్షన్ల టైంలో 2023 లాస్ట్లో మొన్న అసెంబ్లీ టైంలో నేను మున్సిపాలిటీ తరఫున స్కూళ్ళ కల్లా డబ్బులు ఖర్చు పెట్టాను. అది బిల్లు 12,50,000 అయింది. ఇంతవరకు నాకు రిలీజ్ చేయలేదు. దయచేసి నాకు ఆ డబ్బులు నాకు రిలీజ్ చేయాలని కమిషనర్ గారిని, ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నాను. దయచేసి నేను ఆ రోజు ఈ పెద్ద ఆఫీసర్స్ వల్ల చేపించారు, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి నాకు ఆ బిల్లు రిలీజ్ చేయాలని కోరుతున్నాను. 2000 ఎలక్షన్ టైంలో అసెంబ్లీ న్యూ అసెంబ్లీ 2 సంవత్సరాల బిల్లు 12 lakhs. ఈ సందర్భంగా వినియోగించేది ఏమనగా మా నంద్యాల మున్సిపాలిటీ కాంట్రాక్టర్లకు గత 4-5 ఏళ్ళుగా 35 కోట్లు బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఈ సంక్రాంతి కన్నా కొంతవరకన్నా ఫస్ట్ వర్క్ చేసే వాళ్ళకి ఫస్ట్ ఇచ్చే విధంగా బిల్లు చెల్లిస్తే సంక్రాంతి పండుగ ఆనందంగా జరుపుకుంటామని కోరుకుంటున్నాము. మా మీద కొన్ని 100 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అందరం అప్పో చేసి బ్యాంకులలో గోల్డ్లు పెట్టుకొని పొలాలు తాకట్టు పెట్టి వర్క్ చేసినాము. దయచేసి తొందరగా వీలైతే అంత బిల్స్ కొంచెం ఎక్కించగలిగిగా అందరూ